హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే టికెట్ టు ఫినాలి రేస్ అయితే జరుగుతుంది కదా. టికెట్ టు ఫినాలి రేస్లో షాకింగ్ అంటే షాకింగ్గా జరుగుతున్నాయి. టాస్క్ల నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గెలుస్తున్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ టాస్క్ నుంచి అవుట్ అయిపోతున్నారు అనమాట. సో మొత్తానికి ఇప్పుడు హౌస్లోకి వచ్చింది. సెకండ్ టాస్క్ పెట్టడానికి వచ్చిన హౌస్ మేట్స్ ఎవరు ఆల్రెడీ ప్రోమోలో రివీల్ అయినాయి, అన్నీ జరిగింది. మానస్ అండ్ ప్రియాంక జైన్. సో ప్రియాంక జైన్, మానస్ వీళ్ళిద్దరు వచ్చేసి హౌస్లో 2 టాస్క్లు అయితే కండక్ట్ చేస్తారు. ఆ 2 టాస్క్లలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, అసలు ఏం జరుగుతుంది హౌస్లో, ఒక్కొక్కరు ఏదైతే ఫీల్ అవుతున్నారో నేను తోపు నేను తురుము అని ఫీల్ అవుతున్నారో అది మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా అదైపోతుంది అనమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓడిపోతున్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వేరే వాళ్ళు గెలుస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనమాట. సో మొత్తానికి ఏం జరుగుతుంది, అసలు ఎవరు గెలిచారు, ఎవరు టికెట్ ఫినాలి కంటెండర్ అయ్యారు, ఎవరు బ్లాక్ స్టార్ తీసుకున్నారు అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో లేట్ చేయకుండా టాస్క్లు, సూడోక్ టాస్క్ అనేది ప్రోమోలో రివీల్ చేశారు. సూడోక్ టాస్క్ అనేది ఫస్ట్ టాస్క్ అనమాట. సో దీనికి 4 సెలెక్ట్ చేశారు. సో 4 ఎవరెవరు అని అంటే పృథ్వీ, నబీల్, ప్రేరణ అండ్ అవినాష్. ఈ 4 కంటెండర్గా అంటే కంటెండర్షిప్ కోసం పోటీ పడే టాస్క్లు పెట్టింది ఈ 4 అనమాట. ఈ 4లో మ్యాక్సిమం మన నిఖిల్కి ఎందుకు ఛాన్స్ వస్తలేదు, అసలు నిఖిల్ నిన్న మిడ్ నైట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ ఫినాలి టికెట్ నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడడం. అరే అవసరం ఉందా లేదా అని కాదు, మనం గేమ్ ఆడాలి కదా. సో ఆ ఛాన్స్ వీళ్ళు ఇవ్వట్లేదా, సో ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా అది ఉన్నాయి కదా. సో ప్రీవియస్గా చూసుకుంటే కూడా నబిల్కి ఇది నిజంగానే అన్యాయం లాగానే అనిపిస్తుంది. అండ్ మన నిఖిల్కి, నబిల్కి కాదు సారీ, నిఖిల్కి చాలా అంటే చాలా అన్యాయం. ఇప్పుడు మనోడు ఈ టాస్క్లో కూడా లేడు, సెకండ్ కంటెండర్షిప్ టాస్క్లో కూడా లేడు అనమాట. సో ఆ విధంగా 4 సెలెక్ట్ చేశారు. అండ్ ప్రియాంక జైన్ అండ్ మానస్ వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా హౌస్ అంతా ఒక హ్యాపీనెస్, ఒక యాక్టివ్ మోడ్లోకి అయితే తీసుకొచ్చినట్టుగా అనిపించింది అనమాట. సో అలా మీకేమనిపించింది, అయితే చిన్న చిన్న టాస్క్లు కానీ నిన్న ఇన్పుట్స్ కానీ ఎవరికి వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు, బట్ వాళ్ళ వరకు రీచ్ అవ్వట్లేదా, వాళ్ళ తీసుకోవట్లేదా అనేది తెలియట్లేదు. కానీ మొత్తానికైతే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసేదాన్ని తలదన్నుతూ జరిగిపోతుంది అనమాట. సో ఈ 4లో సుడోక్ టాస్క్ అనేది కంప్లీట్ చేయబోతున్నారు. సుడోక్ టాస్క్లో గెలిచింది అండ్ ప్రోమోలో చూపించింది ఏంటి, ఫస్ట్ అటెంప్ట్లో అందరూ ఫెయిల్ అవుతారు, మళ్ళీ బిగ్ బాస్ సెకండ్ ఆపర్చునిటీస్ ఇస్తారు. దాంట్లో ఫస్ట్గా కంటెండర్ అయింది మాత్రం ముక్ అవినాష్, మన జబర్దస్త్ అవినాష్. కమిడియన్ అన్నారు కదా. సో మామూలు కాదు, గొయ్యం అనేటట్టుగా మనోడైతే గెలిచాడు ఫస్ట్ టాస్క్లో. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి మన ఎవరు మన దాంట్లోనే సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఇలా ఒకరొకరు మన పృథ్వీ, తర్వాత ప్రేరణ, తర్వాత నబిలు, ఇలా ఒకరొకరు అలా ప్యాటర్న్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ నబిల్కి ఏదైతే మాట్లాడుతున్నారో ప్రతిసారి కూడా అరే ఫిజికల్ టాస్క్లో మనలో కొట్టేటోడు లేడు, వీళ్ళు టాస్క్లు ఏమి ఆడతారు, వీళ్ళు టాస్క్లు ఏం గెలుస్తారు అనే వాళ్ళు ఈ ముగ్గురు ఏదైతే ఉందో వాళ్ళకు నిజంగానే ఒక విధమైన ఏమంటారు ఈగో ఎక్కువ అయిపోయింది అనమాట. కొంచెం దాన్ని ఇంకా పెద్దగా చెప్పాలంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. మన భాషలో చెప్పాలంటే ఏమనాలి, బలుపు అనాలి. సో ఇది బాగా ఎక్కువైంది అని చెప్పాలన్నమాట. సో దాన్ని తలదన్నేలా రోహిణి అక్కడ గట్టిగా ఆడింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అవినాష్ మళ్ళీ టాస్క్లో గెలిచాడు, ఈ సుడోక్ టాస్క్లో గెలిచి సో మొత్తానికి ముందుకెళ్ళాడు. ఇంకో టాస్క్ కూడా పెట్టారు, ఆ టాస్క్ కూడా ఈ క్రికెట్కి సంబంధించింది 4, 6, 0, సింగిల్, ఇట్లా ఇందులో కూడా టాప్ పొజిషన్ లీడ్ చేసింది మళ్ళీ అవినాషే. సెకండ్ పొజిషన్కి వచ్చింది నబీలు అనమాట. సో మోస్ట్లీ 40+ ఏమో కొట్టాడు అనంట దాంట్లో సెకండ్ టాస్క్లో కూడా అవినాషే గెలిచిండు. సెకండ్ టాస్క్ అవినాష్ గెలవడం అంటే సో డైరెక్ట్గా కంటెండర్షిప్ అనేది మనోడికి వచ్చేసింది. అండ్ కంటెండర్షిప్కి వెళ్ళిపోయాడు. టికెట్ ఫినాలి కంటెండర్కి ఫస్ట్ రోహిణి వెళ్ళింది కదా. సో సెకండ్ వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవినాష్ సెకండ్ కంటెండర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంది అని అంటే వీళ్ళకి ఒక అది ఉంటుంది కదా, కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయాలి, కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ చేయాలి అన్నప్పుడు ఎవరిని తీసుకుంటారు అనుకుంటారు, మోస్ట్లీ అనుకుంటే ప్రేరణ అనుకుంటారు, లేదంటే పృథ్వీ అనుకుంటారు. కానీ నబిల్ని ఎక్స్పెక్ట్ చేయరు కదా. కానీ నబిల్కి బ్లాక్ స్టార్ వచ్చింది. నబిల్ టికెట్ ఫినాలి రేస్ టాస్క్లో నుంచి అయితే అవుట్ అయిపోయాడు. ఏమన్నానా తల దన్నేలాగా, అసలు మామూలుగా కాదు. వీళ్ళు 0 అని చెప్పేసి వీళ్ళు నెత్తిలో పెట్టుకున్నారు. ఏదైతే మాట్లాడారో వీళ్ళు నెత్తిలకి కూర్చొని తాండవం ఆడుతున్నారు, ఆ రేంజ్లో ఆడుతున్నారు టాస్క్లు అయితే.
బీభత్సంగా వాళ్ళకి ఏంటంటే మైండ్ గేమ్ ఒకటి, ఈ క్రికెట్ కూడా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ బాగా అది చేస్తున్నారు. సూపర్ కదా మనకు తెలిసినంత వరకు. సో కంటెంటర్ అయితే అవినాష్ అయ్యాడు. అండ్ ఫస్ట్ కంటెంటర్ రోహిణి, సెకండ్ కంటెంటర్ వచ్చేసరికి మాత్రం అవినాష్. సో వీళ్ళిద్దరు రాట్ టీం అన్నారు కదా, రాట్ టీంలో వీళ్ళు ఇద్దరు ఉన్నారు. అండ్ ఇంకొకటి మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వీళ్ళైతే ఓజీఎం మేము ఒక సపరేట్గా గేమ్ ఆడట్లేదు, గ్రూప్ గేమ్ ఆడట్లేదు అన్న దీంట్లో కూడా అవినాష్ గెలిచినందుకు దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు. మీరు తేజ హెల్ప్ తీసుకున్నారా, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాడు ఎన్ని చేసినా ఏం చేసినా. సో వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడుతున్నారు, చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నట్టుగా అనిపించింది. అండ్ ఈ వారం మరి అవినాష్ ఇలాంటి ఇంత ఏమంటారు ఇంత స్క్రీన్ స్పేస్లో వచ్చినాక ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారా, ఎలిమినేట్ చేయకుండా ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు. బట్ ఆయన స్టిల్ నౌ డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇది అనమాట 2 టాస్క్లలో. ఫస్ట్ అఖిల్ వాళ్ళు వచ్చినప్పుడు రోహిణి కంటెంటర్ అయింది, విష్ణుప్రియ అవుట్ అయింది. సెకండ్ మానస్ వాళ్ళు వచ్చినప్పుడు అవినాష్ కంటెంటర్ అయ్యిండు, నబిల్ అవుట్ అయ్యిండు టాస్క్ నుంచి. సో మొత్తానికైతే జరిగింది ఇదే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఎవరు టికెట్ టు ఫినాలి టాస్క్, టికెట్ టు ఫినాలి ఎవరు గెలుచుకోవాలనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్